హాయ్ గాయ్స్! ఈరోజు మీ అందరికీ కోకోనట్ కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. హాఫ్ కొత్తిమీర కట్ట, ఫుల్ ఆనియన్, 3 గార్లిక్, ఇదొచ్చేసి గలంగల్ చైనీస్ అల్లం లేకపోతే స్కిప్ కొట్టండి. లెమన్ తొక్క, 6-7 గ్రీన్ చిల్లీ. దీన్ని మిక్సీలో తీసుకొని చక్కగా బ్లెండ్ అవ్వనివ్వాలి. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రా మసాలాని యాడ్ చేసుకొని చక్కగా కుక్ అవ్వనివ్వాలి. మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవ్వనివ్వాలి. మనకి కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఆ సమయంలో 1 కోకోనట్‌తో తీసిన కోకోనట్ మిల్క్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు మరీ థిక్‌గా ఉందంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక ఉడుకొచ్చే లోపల మీకు కావాల్సిన వెజిటబుల్స్ చూపిస్తాను. జుకీనీ, బెల్ పెప్పర్ అండ్ క్యారెట్ అన్నమాట. వీటితో పాటు మీరు నాన్ వెజ్ తినేవారైతే చికెను, ష్రింపు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. టోఫు, మష్రూమ్ అన్నీ కూడా. సో రా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మాత్రం ఎక్కువ కుక్ అవ్వనివ్వద్దు. ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఇది థాయ్ స్టైల్లో వేరే లెవెల్‌లో కిరాక్ ఉంటుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.